తులారాశి జాతకులు మరొక 4 రోజుల్లో ఇలా చేశారంటే ఒక్క పైసా కూడా మీకు మిగలదు. మీరు వింటుంది వాస్తవమేనండి. మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది. కాబట్టి వీలైనంతగా వాటిని ఉపయోగించండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అప్పు మొత్తం కూడా తిరిగి ఇవ్వమని కోరుతాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్య తలెత్తుతుంది. కాబట్టి అప్పు చేయకుండానే ఉండండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులు చేయించడం మానండి. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా రోజంతా సంగీతం నిరంతరాయంగా ఉంటుంది. ఇక ఈ ప్రపంచంలో మీరు అన్నీ కూడా మర్చిపోతారు. ఇలా వృధా ఖర్చులు మానుకోండి. మీ సమయాన్ని స్నేహితులతో గడుపుతారు. కానీ మత్తు పానీయాల నుంచి దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. పెళ్లి తర్వాత చేసేటటువంటి ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేస్తారు మా గురువు గారు. 3వ గంటకి తెలియకుండా పరిష్కారం చెప్పబడు.